శిరస్సు వరకే శిలలుగా మారిన తల్లి కూతురులు కారణం ఏమిటి? 400 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన గ్రామ దేవత. ఇప్పటికీ పేరు పెట్టని వృక్షం ఉందని మీకు తెలుసా? గోదావరి తీరాన వెలిసిన అమ్మవారు ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. మేము మా ప్రయాణాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఆచంట వెళ్ళడం జరిగింది. మార్గం మధ్యలో ఉన్న చుట్టూ ఉన్న పొలాలు, నదీ తీరాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఎక్స్ప్రెస్ రామ్. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలంలోని మాచేనమ్మ కట్ట అని పిలువబడే పెదమల్ల గ్రామ దేవత అయిన శ్రీ మాచేనమ్మ అమ్మవారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. శ్రీ మాచేనమ్మ అమ్మవారు పెదమల్లం గ్రామ ఆడపడుచు. వెలసి 400 సంవత్సరాలు అయినది. ఆమె చిన్నతనం నుండి లక్ష్మీదేవి భక్తురాలు. ఈమె మనస్సులో ఏమి కోరుకుంటే అవి జరిగేవి. ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తరువాత వివాహం జరిగింది. ఆమె యొక్క భర్త ఒక ఆశ్రమంలో గురువుగారి వద్ద శిష్యునిగా పనిచేయుచుండేవారు. గురువుగారు కాశీ పుణ్యక్షేత్రమునకు వెళ్ళుటకు తనతో శిష్యులను వెంట వేసుకుని వెళ్ళుటకు నిర్ణయించుకున్నారు. శిష్యుల్లో ఒకరైన ఈమె భర్త భార్యతో చెప్పి కాశీ వెళ్ళినారు. ఆ సమయమునందు ఈమె 1 నెల గర్భిణి. భర్తకు చెప్పలేదు. సుమారుగా 2 సంవత్సరాల తర్వాత భర్త కాశీ నుండి తిరిగి వచ్చినారు. భర్త వచ్చు సమయమునకు చిన్నారి పాపను ఎత్తుకుని భార్యను చూశాడు. ఆమె భర్త ఈ చిన్నారి పాప ఎవరు అని ప్రశ్నించగా ఆమె చెప్పిన మాటలకు భర్త నమ్మకుండా ఆమెను అత్తవారింటి వద్ద నుండి పుట్టినిల్లుకు ఆమెను పెదమల్ల గ్రామంలో దించుటకు పెదమల్లం గ్రామ పొలిమేర వద్దకు వచ్చిన తర్వాత ఆమె భర్త చిన్నారి పాప ఎలా పుట్టింది అని ప్రశ్నించగా ఆమె భర్త మనస్సు గ్రహించి భర్తను ముందుకు నడవమని చిన్నారి పాపను ఎత్తుకుని పక్కగా ఉన్న పొదల చాటుకు వెళ్ళి తన భర్త అనుమానించుచున్నాడు కావున పంచభూతములు సాక్షిగా భూదేవి యందు ఐక్యం చేసుకోవలసిందిగా భూదేవిని కోరింది. ఆమె ఉన్న చోటనందు దారి ఇవ్వగా ఆమె చిన్నారి భూదేవి యందు ఐక్యమవుతున్నారు. మాచేనమ్మ చిన్నారి పాప శిరస్సు వరకు భూగర్భమునందు దిగిపోతూ కనిపించినారు. వీరిని ఏ విధంగా రక్షించాలో భర్తకు అర్థం గాక ఆమె జుట్టు పట్టుకుని పైకి లాగగా భర్త చేతిలోకి జుట్టు వచ్చి ఆమె చిన్నారి పాప శిరస్సుల వరకు శిలా ప్రతిమలుగా మారిపోయారు. అంతా ఆమె భర్తకు ఏమి చెయ్యాలో తెలియక భయాందోళనతో జుట్టును పక్కకు విసిరేసి అతను వెళ్ళిపోయాడు. తరువాత జుట్టును విసిరేసిన ప్రదేశం నందు కొన్ని వృక్షములు మొలిచినాయి. ఆ వృక్షమునకు ఇప్పటి వరకు పేరులేని చెట్టుగా ప్రసిద్ధిగాంచింది. కొద్ది కాలమునకు చుట్టుపక్కల గ్రామస్తులకు అమ్మవారు కనిపించి గ్రామ పొలిమేర యందు మాచేనమ్మ అమ్మవారు వెలిసినారు అని చెప్పగా గ్రామస్తులు వచ్చి చూడగా దివ్య సమూహితమైన శ్రీ మాచేనమ్మ అమ్మవారు చిన్నారి పాప విగ్రహములు
కనిపించసాగాయి. ఈమెను కొలవడం ప్రారంభించిన తరువాత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ మాచానమ్మ అమ్మవారు స్వచ్ఛమైన మహిమలు తెలుసుకుని గ్రామస్తులు గ్రామ పొలిమేర నుండి గ్రామంలోకి తీసుకుని వచ్చి గుడి కట్టుటకు నిర్ణయించుకుని అమ్మవారి వద్ద ఎంత మట్టి తీసినా అంత లోతునకు శిరస్సుల వరకే కనిపించసాగాయి. సుమారు 5 అడుగుల బావి ఏర్పడగా అమ్మవారి ఆజ్ఞానుసారం ఆమెను ఆ ప్రదేశంలోనే ఉంచసాగారు. తరువాత కొంతకాలమునకు గ్రామస్తులు గుడి కట్టుటకు ప్రయత్నం చేయగా అమ్మవారు కలలో కనిపించి నాకు ఎండ వర్షం పడే విధంగా గుడి నిర్మించాలని చెప్పారు. అలాగే నిర్మాణం చేసిన దానిపై తాటి ఆకు శిఖరంగా ఉండే విధంగా కోరినారు. అందుకే ఈరోజు వరకు తాటి ఆకు శిఖరంగా కలదు. వైశాఖ మాసంలో అమ్మవారికి జాతర ఘనంగా జరుగుతుంది. ఆలయం యొక్క విశిష్టత, పూజా విధానాల గురించి ప్రధాన అర్చకులు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మాచనమ్మ వారు లక్ష్మీదేవి భక్తులని సందర్శించారు. ఈవిడ ఏం కోరుకోరా తెలిసేది. అందుకని వీరి భర్త గురువుగారి దగ్గర విజయనేశ్వరుడు కాశీపై వెళ్తే ఆ కాశీపై గడపలేదండి. ఆ విషయం తెలియక ఆ భర్త ముందుకు వెళ్తే నేను కలగకుండా 9 గంటలకు ఆపరేషించండి. భర్త తెలివి చూసి ఈయన్ని ఈ పాపతో ఉండడం చూసి ఈయన అనుమానించి ఈ పుట్టిన పెదమల గ్రామం పెద్ద తీసుకుంటుండగా ఇక్కడికి వచ్చే భర్త మనసు ధరించి ఈ పెదమల గ్రామం వల్ల అమ్మవారు అమ్మని ఏ పాపలను నన్ను నిందిస్తున్నారు కాబట్టి మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటాను అంటే భూమి విడిపోతుంది, భూమి దశ బిడ్డతో భూమి దిగిపోతున్నట్టండి. ఆ భూమి భర్త వచ్చి చూసి ఏమిటి దిగిపోతుందని చెప్పి ఎలా రక్షించాలో అర్థం కాక చుట్టూ పట్టుకుంటే జుట్టు చేతికి వస్తుందో సరే భూమి మీద మారిపోయచ్చండి. కొంతకాలం పోయి గ్రామస్తులు చూసి ఇక్కడ అమ్మవారు చెప్పనుకుని ఆవిడ తెలుస్తుంటే వాడు ఏమైనా అనుకుంటుంటే ఆ పనులు జరుగుతుంది. దాని మూలంగా తీసి గ్రామీణ ప్రతిష్టని తగ్గుతున్న వల్ల భూమిలో దిగిపోవచ్చండి. కొంత దూరం బిళ్ళకు మనిషి మీద కూడా మీరు ఎంత తగ్గినా నేను ప్రదేశంలోనూ మీరు ఇక్కడ స్థాపన అయ్యాను, భూస్థాపన అయ్యాను కాబట్టి ఇది ఒక మంచి క్షేత్రంగా తయారవుతుంది అని చెప్పేసి అందుకే వీడికి లోపల చేశాము. వరదస్తూ మురిగిపోతుంది కదంటే 2 సంవత్సరాల కోసం నాకు వరదచ్చి వెళ్ళింది. వరదచ్చి వెళ్ళినప్పుడు శుద్ధి చేయకుండా అని చెప్పారు. అందుకే నీళ్ళు లోపల అలాగే పైన గుడి కడతారు. ఎంత గుడి కట్టినా పైన తాటాకి శిఖరం ఉంటుందని చెప్పి అన్నట్టు పైన శిఖరం కూడా ఉండదు, పైన తాటా శిఖరం ఉంటుంది అమ్మవారి గుడి మీద. ఆ విధంగా అమ్మకి ప్రతి వైశాఖ మాసంలోనూ అమ్మవారికి 21 రోజులు గ్రామోత్సవం చేసి 22 రోజున అమ్మవారికి మంచి జాతర జరుగుతుంది. మహా విశేషంగా జరుగుతుంది జాతర అండి. అలాగే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కుబడి తీర్చుకుని భోజనం చేసి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం ప్రతినిత్యం కూడా కుంకుమ పూజ కూడా తిరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసం మాఘ మాసం కుంకుమ పూజ బాగా ఎక్కువ జరుగుతాయి. అదేవిధంగా మన దసరా ఉత్సవాలు కూడా చాలా ఆనందంగా జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ చాలా ఎక్కువగా జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున భక్తురాలిపై వాలి నా గుడికి వచ్చే భక్తులు నాకు 3 కొబ్బరికాయలు, హస్తం అరటిపళ్ళు, తౌడు బియ్యంతో వండిన పొంగలి తీసుకుని 5 శుక్రవారములు 9 ప్రదక్షిణాలు చేసి వచ్చి నన్ను సందర్శించుకున్న వారి కోరిన కోరికలు తీరుతాయని భక్తురాలపై వాలి అమ్మవారు గుడిలో పూజ చేసే పూజారికి చెప్పినదని నానుడి.
ఇది ఈరోజు నా ప్రయాణంలో ఒక జ్ఞాపకం. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎక్స్ప్రెస్ రామ్ ఛానల్. టేక్ కేర్. బై. సైనింగ్ ఆఫ్ మీ రామ్.